అందరికీ నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, మీ నోట్బుక్స్ పెన్స్తో అందరూ రెడీగా ఉన్నారా? ఉపాధ్యాయ మిత్రులారా, ఈ పాఠం మధ్యలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధంగా పిల్లల్ని మీరు కూడా ప్రోత్సహించాలని కోరుతూ ఈరోజు మనము 6వ తరగతి గణితం బీజగణిత పరిచయం పాఠ్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోని పరిశీలించండి. ఇక్కడ మనము అమరికలు, సూత్రాల రూపకల్పన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అమరిక 1ని పరిశీలించండి. ఇది ఒక ముఖము. ఇక్కడ ముఖం తయారు చేయడానికి మనము కళ్ళకు బదులుగా 2 బొట్టు బిళ్ళల్ని వాడాము. ఒక ముఖం తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు ఉపయోగించాము? ఇక్కడ 2 బొట్టు బిళ్ళలు. ఇప్పుడు 2 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయి? పిల్లలు చెప్పండి, ఈ 2 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయి? 2 + 2 4 బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు 3 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయో తెలుసా? ఒక ముఖానికి 2 బొట్టు బిళ్ళలు, 2 ముఖానికి 4 బొట్టు బిళ్ళలు, మరి 3 ముఖానికి 3 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయి? 6 బొట్టు బిళ్ళలు అవసరమయ్యాయి. ఇప్పుడు ఈ పట్టిక పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఒక ముఖం తయారు చేయడానికి మనకు కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య 2. అదేవిధంగా 2 ముఖాలు తయారు చేయడానికి మనకు కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య 4గా వచ్చింది. 3 ముఖాలు తయారు చేయడానికి మనకు కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య 6గా వచ్చింది. పిల్లలు, ముఖాల సంఖ్యకు బొట్టు బిళ్ళల సంఖ్యకు గల సంబంధం ఏంటో ఒకసారి ఆలోచించండి. ముఖాల సంఖ్యకు రెట్టింపు చేస్తే మనకు కావలసిన బొట్టు బిళ్ళల సంఖ్య వస్తుంది. ఒక ముఖానికి కావాల్సిన బొట్టు బిళ్ళలు 2. దాన్ని ఏ విధంగా రాసుకున్నాం మనము? 2 × 1 అనే అమరిక 2. 2 ముఖాలకు కావాల్సిన బొట్టు బిళ్ళలు 2 × 2 4 అనే అమరిక ద్వారా రాసుకున్నాం. 3 ముఖాలకు కావాల్సిన బొట్టు బిళ్ళలు 2 × 3 6 బొట్టు బిళ్ళలు. ఒక ముఖానికి కావాల్సిన బొట్టు బిళ్ళలు 2. దాన్ని ఏ విధంగా రాసుకున్నాం మనము? 2 × 1 అనే అమరిక 2. 2 ముఖాలకు కావాల్సిన బొట్టు బిళ్ళలు 2 × 2 4 అనే అమరిక ద్వారా రాసుకున్నాం. 3 ముఖాలకు కావాల్సిన బొట్టు బిళ్ళలు 2 × 3 6 బొట్టు బిళ్ళలు. అదేవిధంగా ఇప్పుడు ముఖాల సంఖ్య m అనుకుంటే m ముఖాల సంఖ్య ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరం అవుతాయో చెప్పగలుగుతారా? ఆలోచించండి ఒకసారి. m ముఖాల సంఖ్యకు కావాల్సిన బొట్టు బిళ్ళలు 2 × m. అంటే ఒక ముఖానికి కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య మనము 2 × 1 = 2 రాసుకున్నాం. 2 ముఖాలకు కావాల్సిన బొట్టు బిళ్ళలు అన్నప్పుడు 2 × 2 4 రాసుకున్నాం. అదేవిధంగా m ముఖాల సంఖ్యకు కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య కావాలంటే మనము 2 × m అనుకున్నాం. ఇక్కడ m అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు. అంటే ఇక్కడ బొట్టు బిళ్ళల సంఖ్యను ముఖాల సంఖ్యకు రెట్టింపు చేస్తే మనకు కావలసిన బొట్టు బిళ్ళల సంఖ్య వస్తుంది. అంటే బొట్టు బిళ్ళల సంఖ్య ఏ విధంగా వస్తుంది? ముఖాల సంఖ్యను రెట్టింపు చేస్తే, అంటే 2తో గుణిస్తే మనకు కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య వస్తుంది.
ఇక్కడ m అనేది ఒక చరరాశి. ఇది స్థిరమైన విలువలు కలిగి ఉండగా అనేక విలువలు తీసుకుంటుంది. ఇంతకుముందు చూసాం కదా మనము, m అన్నప్పుడు ఒక ముఖం ఉన్నప్పుడు m విలువ 1, 2 ముఖాలు ఉన్నప్పుడు m విలువ 2 అవుతుంది, 3 ముఖాలు ఉన్నప్పుడు m విలువ 3 అవుతుంది. అదేవిధంగా 10 ముఖాలు ఉన్నప్పుడు m విలువ 10 అవుతుంది. ఇంకా 60 ముఖాలు కావాల్సినప్పుడు m విలువ 60గా ఉంటుంది. ఇక్కడ m అనేది ఒక చరరాశి. ఇది ఒక స్థిరమైన విలువ కలిగి ఉండగా మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని చరరాశి అంటారు. ఇది ఒక విలువ కాక అనేక విలువలు తీసుకుంటుంది. ఇప్పుడు అమరిక 2ను పరిశీలిద్దాం. ఇది ఏ ఆకారంలో ఉంది? త్రిభుజాకారంలో ఉంది. ఈ త్రిభుజాకారాన్ని తయారు చేయడానికి ఇక్కడ అగ్గిపుల్లలు ఉపయోగించాం మనం. ఎన్ని అగ్గిపుల్లలు? 3 అగ్గిపుల్లలు అవసరమయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు 2 త్రిభుజాలు తయారు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయో చెప్పగలుగుతారా? 6 అగ్గిపుల్లలు అవసరమవుతాయి. త్రిభుజాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యను కింది పట్టికలో చూద్దాం. ఇక్కడ త్రిభుజాల సంఖ్య 1 ఉన్నప్పుడు కావాల్సిన అగ్గిపుల్లలు 3, తర్వాత 2 త్రిభుజాలు ఏర్పరచాలంటే కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 6 అవుతుంది. అదేవిధంగా 3 త్రిభుజాలు ఏర్పరచాలంటే కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 9 అవుతుంది. ఇక్కడ ఒకసారి మీరు త్రిభుజాల సంఖ్యకు అగ్గిపుల్లల సంఖ్యకు గల సంబంధాన్ని పరిశీలించారా? అగ్గిపుల్లల సంఖ్యకు త్రిభుజాల సంఖ్యకు గల సంబంధాన్ని ఆలోచించండి. అంటే అగ్గిపుల్లల సంఖ్య కావాలంటే మనకు త్రిభుజాల సంఖ్యకు 3 రెట్లు చేయాల్సి వస్తుంది. ఒక త్రిభుజంకు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 3. అదేవిధంగా 2 త్రిభుజాలకు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 2 × 3 = 6. అదేవిధంగా 3 త్రిభుజాలకు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 3 × 3 9. అదేవిధంగా y త్రిభుజాలకు కావాల్సిన అగ్గిపుల్లలు ఎన్ని అవుతాయి? ఇక్కడ త్రిభుజాల సంఖ్య y అయితే కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 3y అవుతుంది. అంటే y × 3. ఇక్కడ y అనే చరరాశికి వివిధ విలువలు ఇస్తాం. అదేవిధంగా ఇప్పుడు అమరిక 3 పరిశీలించండి. ఇది ఒక చతురస్రము. ఈ చతురస్రం ఏర్పరచడానికి ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయి? 4 అగ్గిపుల్లలు అవసరమవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 2 చతురస్రాలు ఏర్పరచడానికి ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయి? 8 అగ్గిపుల్లలు అవసరమవుతాయి. ఇప్పుడు చతురస్రాల సంఖ్యకు అగ్గిపుల్లల సంఖ్యకు కావాల్సిన సంబంధాన్ని పట్టిక ద్వారా ఒకసారి చూద్దాం. ఒక చతురస్రం అయితే కావాల్సిన అగ్గిపుల్లలు 4. అదేవిధంగా 2 చతురస్రాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 8. అదేవిధంగా 3 చతురస్రాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 12. అదేవిధంగా 6 చతురస్రాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య పరిశీలించండి. ఒకసారి చెప్పండి. ఒక చతురస్రానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యను ఏ విధంగా రాసుకున్నాం మనం? 4 అగ్గిపుల్లలు కావాలంటే 1 × 4 = 4. 2 చతురస్రాలకు 2 × 4 = 8. 3 చతురస్రాలకు కావాల్సిన అగ్గిపుల్లలు 3 × 4 = 12. అదేవిధంగా S చతురస్రాలు కావాల్సిన అగ్గిపుల్లలు కావాలంటే S × 4. అంటే ఇక్కడ S అనేది 1 కావచ్చు, ఒక చతురస్రం కావచ్చు, 2 చతురస్రాలు కావచ్చు, 3 చతురస్రాలు కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు. ఇక్కడ S చతురస్రాలకు కావాల్సిన అగ్గిపుల్లలు S × 4 అంటే 4S. ఇక్కడ S అనేది చరరాశి. ఇది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు. అదేవిధంగా ఈ విలువలు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక స్థిరమైన విలువ కలిగి ఉండక వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని చరరాశి అంటారు. అంటే S అనేది ఒక చరరాశి.
ఇప్పుడు మరిన్ని అమరికల గురించి పరిశీలిద్దాం. ఈ పటాన్ని ఒకసారి పరిశీలించండి, పై అమరికను పరిశీలించండి. ఇక్కడ కూడా చతురస్రాలు ఉన్నాయి కాబట్టి అవి ఒక చతురస్రం ఉన్నప్పుడు 4 అగ్గిపుల్లలు అవసరమయ్యాయి. రెండో చతురస్రం ఏర్పరచడానికి ఇక్కడ 8 అగ్గిపుల్లలు అవసరం పడలేదు. ఇది వేరే విధంగా ఉంది అమరికను. ఇక్కడ మొదటి ఆకారం ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 4. దీన్ని మనం ఏ విధంగా అమర్చుకున్నాం? 3 × 1 + 1. తర్వాత అదేవిధంగా రెండు చతురస్రాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లలు 7. దీన్ని 3 × 2 + 1గా రాసుకున్నాం. అదేవిధంగా మూడో ఆకారం ఏర్పడడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 10. దీన్ని 3 × 3 + 1 అనే విధంగా అమరిక ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ అగ్గిపుల్లల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం మనము 3 × చతురస్రాల సంఖ్య + 1. ఇక్కడ చతురస్రాల సంఖ్య s అయినా కావలసిన అగ్గిపుల్లల సంఖ్య = 3 × s + 1. 3 × s అంటే దీన్ని 3sగా కూడా రాసుకోవచ్చు +1. s అనే చరరాశిని ఆకారాల సంఖ్యకు వాడాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టే s అనే చరరాశి అది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనము మొదటి అమరికలో చరరాశులను పరిశీలించాం. 2m అని అక్కడ m తీసుకున్నాం. రెండో అమరికలో y తీసుకున్నాం. మూడో అమరికలో s తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం చరరాశులను సూచించడానికి మనము m, n, p, s, x, y, z వంటి అక్షరాలను ఉపయోగిస్తాం. చరరాశికి ఖచ్చితమైన విలువ ఉండదు. పిల్లలు, మనం అమరిక 1లో బొట్టు బిళ్ళల సంఖ్య కనుక్కోవడానికి మనము 2m అనే సూత్రాన్ని ఉపయోగించాం. అదేవిధంగా అగ్గిపుల్లల రెండో అమరికలో అగ్గిపుల్లల సంఖ్య కనుక్కోవడానికి మనము 3y అనే సూత్రాన్ని ఉపయోగించాం. మూడో అమరికలో 4s అనే సూత్రం ద్వారా కావలసిన అగ్గిపుల్లల సంఖ్య ఆ సూత్రాన్ని 4s అనే సూత్రాన్ని ఉపయోగించి మనము కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మనము ప్రతి దగ్గర చరరాశులను s, y, m అనే విధంగా ఉపయోగించాం. అంటే ఇవి అక్షరాలు. ఈ అక్షరాలను తెలుగులో బీజాలు అంటారు. కాబట్టి ఈ చరరాశులను ఉపయోగించి ఈ గణితాన్ని బీజగణితము అంటాము. ఇప్పుడు ఈ మూల్యాంకనంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇక్కడ 6 ముఖాలు తయారీకి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమవుతాయో చెప్పండి. అదేవిధంగా ఈ క్రింది అమరికను పరిశీలించి దీనికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్య కనుక్కోవడానికి తగిన సూత్రం రాయండి. ఉపాధ్యాయ మిత్రులారా, మీరు పిల్లలకు మరిన్ని అమరికలు ఇచ్చి వాటిని సాధించడానికి కావాల్సిన సూత్రాలను పిల్లల చేత రాయించండి.